4-5 రోజుల క్రితము ఒక వైసీపీ అభిమానియో వైసీపీ కార్యకర్త నాయకుడో తెలీదు శివశక్తి మొబైల్ నెంబర్స్ కి కాల్ చేసి హిందువులు చీలిపోయి వైసీపీ వర్గం ఒకలాగా టీడీపీ వర్గం ఒకలాగా స్పందించేటటువంటి తుచ్చమైనటువంటి స్థితిలో హిందూ జాతి ఉందని జంతు కొవ్వు లేదా ఉన్నదా అనేటటువంటి వివాదాన్ని పక్కన పెడితే అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో హార్స్ ట్రేడింగ్ కంపెనీ విత్ మినిమల్ క్వాలిటీ ఆఫ్ గీ అలాంగ్ విత్ కెమికల్స్ ఆ బోలే బాబా లాంటి కంపెనీలో ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి మేనేజ్ చేసి ఆ రిపోర్ట్లో ఇట్లాంటివి లేవు అనేటటువంటి ప్రయత్నం ఏమైనా చేసిరా? టీడీపీ ప్రభుత్వం ఈ 36 మందిని మెడబట్టి జైల్లో తోయకుండా మీనమేషాలు లెక్కిస్తూ జగన్ తన ఇమేజ్ను పెంచుకోవడానికి పాదయాత్రలు చేయడము, టీడీపీ వీళ్ళేదో తప్పు చేసినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని ఎక్స్ప్లెనేషన్లు చేయడం, ఈ డ్రామాలు ఎందుకు నడుస్తున్నాయి? అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. టీటీడీ లడ్డు అనేటటువంటిది కల్తీ జరిగింది అనే అంశం మీద ఇంతకుముందు శివశక్తి తరపున మేము 2-3 సార్లు స్పందించడం జరిగింది. ఆ లడ్డు కల్తీ జరిగింది అని తెలిసిన తర్వాత చాలా బాధతో ఆవేదనతో దాని మీద ఆ లడ్డు కల్తీ చేసినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే 4-5 రోజుల క్రితము ఒక వైసీపీ అభిమానియో వైసీపీ కార్యకర్త నాయకుడో తెలీదు శివశక్తి మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి లడ్డు కల్తీ జరగలేదు, క్లీన్ చీట్ వచ్చింది సిబిఐ ఇచ్చినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో, కాబట్టి మీరు వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ చాలా పరుష పదజాలంతో మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ టీటీడీ లడ్డు అనేటటువంటిది కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఈ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ వైసీపీలో ఉన్నటువంటి హిందువులు కానీ సిగ్గు లేకుండా ఇంకా జంతు కొవ్వు కలవలేదు కదా, కల్తీ జరిగితే జరిగింది కానీ జంతు కొవ్వు లేదు కదా అనేటటువంటి ఒక స్టాండ్ తీసుకొని టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, ప్రెస్ మీట్స్లో ఒక దుర్మార్గుల్లాగా, ఒక ద్రోహుల్లాగా మహాపాపం చేసేటటువంటి అంశాన్ని కూడా చాలా సాధారణ అంశంగా వెళ్ళబుచ్చుతూ మాట్లాడేటటువంటి విషయం మీద చాలా తీవ్ర ఆందోళన, ఆవేదన కలుగుతుంది. అయితే చాలా ఆటోల మీద చూసే ఉంటాం మనం, సైలెంట్గా ఉండండి, హారన్ కొట్టకండి, హిందువులు నిద్రపోతున్నారు అనేటటువంటి అంశం. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి జరిగినటువంటి అపవిత్రత మీద కూడా ఇదేదో 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశంగా లేదా కులాలకు వర్గాలకు సంబంధించిన అంశంగా హిందువులు చీలిపోయి వైసీపీ వర్గం ఒకలాగా టీడీపీ వర్గం ఒకలాగా స్పందించేటటువంటి తుచ్చమైనటువంటి స్థితిలో హిందూ జాతి ఉందని చాలా బాధతో ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ టీటీడీ లడ్డు అంశం ఏదైతే ఉందో దాని మీద సవివరంగా స్పష్టంగా సుత్తి లేకుండా మాట్లాడుకుందాము. అయితే డైరెక్ట్గా పాయింట్స్లోకి వెళ్తే 2024 సెప్టెంబర్లో అనుకుంటా ఒక ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏం రిపోర్టు? టీటీడీ లడ్డూకి వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ జరిగింది అని అక్కడి నుంచి శాంపుల్స్ తీసుకొని దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రిపోర్ట్లో కొన్ని అంశాలని ప్రస్తావన చేసింది. ఆ రిపోర్ట్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. రిపోర్ట్లో ఫస్ట్గా ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ జరిగింది అంటూ 1 సోయాబీను, సన్ఫ్లవరు ఆయిల్ ఇట్లాంటి ఆయిల్స్ కలిపారు, 2 కోకోనట్ అండ్ పామ్ ఆయిల్ కలిపారు, 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. అంటే బీఫ్ టాలో అంటే మీరు అర్థం చేసుకోండి, అది నాకు చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. 4 లార్డ్ అంటే ఇది పందికి సంబంధించింది. అంటే ఇలాంటి జంతువుల కొవ్వు నుంచి తీసినటువంటివి కూడా మాకు గీ శాంపుల్స్లో, నెయ్యి శాంపుల్స్లో కనపడ్డాయి అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా ఒక కమిషన్ని ఏర్పాటు చేయడము, సిట్ ఏర్పాటు చేయడము. ఆ సిట్ మొన్న జనవరి చివరిలో ఒక రిపోర్టు 219 పేజీల రిపోర్టును విడుదల చేసింది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో 36 మంది దోషులుగా పరిగణిస్తూ 250 కోట్లు సుమారు హవాలా ద్వారా కొంతమంది నాయకులకు ఈ డబ్బు అందింది అని తెలియజేస్తూ దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది అనేటటువంటి అంశాన్ని 219 పేజీల క్లియర్ రిపోర్టు ఇచ్చింది. అయితే ఈ రిపోర్టు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఎక్కడా జంతు కొవ్వు అనేటటువంటి అంశాన్ని ప్రస్తావించకుండా నెయ్యి అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో, మోనోగ్లిజరైడ్స్తో, సింథటిక్ గీతో దీన్ని తయారు చేశారు అని స్పష్టంగా సిబిఐ వేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఉంది.
ఇలా ఉన్న తర్వాత ఏం జరిగింది రాజకీయ పరిణామాలు అనేది మనం ఒకసారి విశ్లేషిస్తే దీనికి సంబంధించి దాంట్లో జంతు కొవ్వు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు జంతు కొవ్వు లేదు అనేటటువంటి అంశం మీద ప్రస్తావన చేస్తూ సాక్షి టీవీ ఛానల్లో వైసీపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టడము, జంతు కొవ్వు లేదు కాబట్టి ఇది అసలు తప్పే కాదు అనే విధంగా ఒక ఎజెండాతో ఈ ప్రోపగాండాను ఈ టీవీ ఛానల్స్, ఈ వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు పెట్టేటటువంటి ఈ ప్రెస్ మీట్లను చూసినటువంటి హిందూ సమాజం నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా అసలు మనకి ఏదీ పట్టనట్టు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవుతూ ఇది మనకు సంబంధించినటువంటి విషయం కాదు అని ఆ ప్రోపగాండాలకో ఆ రాజకీయ పార్టీల భయానికో భయపడి ఇన్ఫ్లుయెన్సర్లు, హిందూ సమాజంలో ఉన్నటువంటి నాయకులు చాలా మౌనంగా సైలెంట్గా ఇదేదో చూద్దాం మనం అనే విధంగా ప్రవర్తించడము చాలా ఆశ్చర్యాన్ని, ఒక రకమైనటువంటి భయాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ అంశము అందులో జంతు కొవ్వు ఉందా లేదా అనేటటువంటిది కాకుండా అత్యంత ముఖ్యమైనటువంటి అంశము నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది. నెయ్యి కల్తీ జరిగింది అని వైసీపీ నాయకుడు చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి యొక్క మాటల్లోనే వినండి ఒకసారి. దాంట్లో సిట్టు ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. కానీ వైవి సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ జరిగింది అని స్వయంగా ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు టీడీపీ ప్రభుత్వం ఈ 36 మంది ఛార్జ్షీట్లో ఉన్నటువంటి నేరస్తులను అరెస్ట్ చేసి బొక్కలో దొయ్యకుండా ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది, ఇంకెందుకు క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది అనేది అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో కనుక కేసీఆర్ ఉండుంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ 36 మంది ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి ఒక 20 మంది పోలీసులు పంపి ఒక్కొక్కరిని మెడబట్టి లాగి మరీ చెంచల్గూడు జైల్లోనో చెర్లపల్లి జైల్లోనో వేసేవాడు. కానీ టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఇంత మౌనం వహిస్తుంది? హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడి విషయంలో, టీటీడీ విషయంలో జరిగిన అపవిత్ర విషయంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుని అని చెప్పుకుంటున్నాడు ప్రతి మీడియా సమావేశంలో. కానీ వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే, అపవిత్రత జరిగితే ఆ విషయంలో 36 మందిలో ఇప్పటికీ రికార్డెడ్గా ఒక 9 మందిని అరెస్ట్ చేశారంట, ఒక 3 మాత్రం జైల్లో ఉన్నారంట, మిగతా 6 మంది బెయిల్ మీద ఉన్నారట. కానీ అసలు ఫుడ్ని కల్తీ చేయడమే ప్రమాదము, పాపము అని మనం సమాజంలో చెప్పుకుంటుంటే హోటల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూను కల్తీ చేసినటువంటి విషయంలో ఇప్పటికీ 36 మందిలో 27 మంది బయటనే తిరుగుతారు, 28 మంది బయటనే తిరుగుతారంటే ఇంత అసమర్థత కలిగినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా లేవనెత్తుతుంది. ఇంకో ముఖ్యమైనటువంటి అంశము జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నాయకులు, జగన్ పార్టీలో ఉన్నటువంటి దొంగలు, హిందువులుగా చెప్పుకుంటున్నటువంటి దొంగలు కల్తీ జరిగినటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చి ఇందులో జంతు కొవ్వు లేదు అని చెప్తున్నారు. జంతు కొవ్వు లేదా ఉన్నదా అనేటటువంటి వివాదాన్ని పక్కన పెడితే అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో, కెమికల్స్తో నెయ్యి తయారు చేసి లక్షల లడ్డూలు తయారు చేసి రామమందిర యొక్క ప్రతిష్టకు లడ్డూలు పంపించి కొన్ని లక్షల మంది భక్తులకు లడ్డూలు పంచినటువంటి వ్యవస్థలో సింథటిక్ నెయ్యి వాడారు. ఏమేం వాడారో అనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈ 219 పేజీలు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 43వ పేజీలో హార్స్ ట్రేడింగ్ కంపెనీ విత్ మినిమల్ క్వాలిటీ ఆఫ్ గీ అలాంగ్ విత్ కెమికల్స్, బిటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్ అండ్ మోనోగ్లిజరైడ్స్, గీ ఫ్లేవర్ and other adulteration to adjust the lab test value and to maintain aroma in adulterated ghee. అంటే వాళ్ళు వాడినటువంటి నెయ్యి ల్యాబ్ టెస్ట్లకు కూడా దొరకకుండా కొన్ని కెమికల్స్ని వాడి ఒక 5%, 10% నెయ్యి పెట్టి మిగతాయి మొత్తం తీసుకొచ్చి మోనోగ్లిజరైట్, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ లాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని అందులో వాడి ఆ నెయ్యితో లడ్డూలు తయారు చేసి జనాలకు పంచిన తర్వాత కూడా ఇంకా మీరు ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని మాట్లాడడం ఎంత ప్రమాదకరం, ఎంత దుర్మార్గము అనేటటువంటిది ఒకసారి చూద్దాం. ఇంకొకటి, ఇందులో జంతు కొవ్వు కలిసిందా లేదా అనేటటువంటి అంశం అప్పట్లో చాలామంది మాట్లాడారు. హిందూ నాయకులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, అసలు హిందుత్వానికి మేమే ప్రతినిధులం అనేటటువంటి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకో మౌనంగా సైలెంట్గా కూర్చోవడం, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునేటోళ్ళు ఈ విషయాన్ని ఏదో రాజకీయ కోణంగా, కులాల కోణంగా
సైలెంట్గా కూర్చోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఇందులో జంతు కొవ్వు కలిసిందా కలవలేదా అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇదే రిపోర్ట్లో 10% బిలో ఏదైతే ఉందో దాంట్లో జంతువుల కొవ్వు కలిస్తే దాన్ని మేము ఐడెంటిఫై చేయలేము అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని కూడా దీంట్లో ప్రతిపాదించారు. సో అంటే 10% కంటే బిలో కలిస్తే మేము ఐడెంటిఫై చేయలేం కాబట్టి 10% బిలో కలిసిందా లేదా అనేటటువంటిది కూడా చర్చనీయ అంశమే. దాన్ని పక్కన పెడితే ఈ మోనోగ్లిజరైడ్స్ అనేటటువంటి దాన్ని ఇందులో వాడారు అని స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మోనోగ్లిజరైడ్స్ని 2 రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటి ఫ్యాట్ ఆయిల్స్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్స్, లేదా పంది కొవ్వుతోని బీఫ్ టాలోతోని తయారు చేస్తారు అని మనం గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. దానికి ఫస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా చెప్పారు పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్. ఇవి బీఫ్ టాలతోని లార్డ్తోని మోనోగ్లిజరైడ్స్ తయారు చేస్తారు, లేదా పామ్ ఆయిల్తోని సన్ఫ్లవర్ గింజలతోని మోనోగ్లిజరైడ్స్ తయారు చేస్తారు అనేటటువంటిది కూడా మనకు స్పష్టంగా అయింది. అయితే ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే గుజరాత్కి పంపించినటువంటి ఈ శాంపిల్స్లో ఈ 5 అంశాలు ఉన్నాయి. సోయాబీన్కి సంబంధించినవి, కోకోనట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్ ఉన్నవి అని చెప్పి 2024 సెప్టెంబర్లో ఒక రిపోర్ట్ వస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో సిబిఐ వేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో మాకేం అట్లాంటివి కనబడలేదు. అయితే అవి 10% కంటే ఎక్కువ ఉంటే కనబడతాయి కానీ 10% కంటే తక్కువ ఉంటే కనబడము, వాటిని గుర్తించలేము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 2 అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులు కానీ వైసీపీ ప్రభుత్వం లేదా ఆ బోలే బాబా లాంటి చాలా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వానికి మేనేజ్ చేసి ఆ రిపోర్ట్లో ఇట్లాంటివి లేవు అనేటటువంటి ప్రయత్నం ఏమైనా చేసిర్రా అనేది ఒక అంశము. 2, కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇట్లాంటి అంశంలో మనం ఆచితూచి కొంచెం వ్యవహరిద్దాము అనేటటువంటి అంశంతో కూడా ఇట్లాంటి రిపోర్ట్స్ ఏదైనా ఫాల్స్గా కానీ లేదా మోడరేట్ చేసి కానీ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ 2 అంశాలని పక్కన పెడితే నెయ్యి కల్తీ జరిగింది అనేటటువంటిది సుస్పష్టం అయిన తర్వాత కూడా ఎందుకు టీడీపీ ప్రభుత్వం ఈ 36 మందిని మెడబట్టి జైల్లో తోయకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఏదో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ ఇంకా ఎందుకు జనాల్ని ఈ విషయం మీద ఫోకస్ చేసే విధంగా మీడియా ఎందుకు డ్రామాలు చేస్తుంది, పార్టీ ఎందుకు డ్రామాలు చేస్తుంది, నాయకులు ఎందుకు డ్రామాలు చేస్తున్నారు? జగన్ తన ఇమేజ్ను పెంచుకోవడానికి పాదయాత్రలు చేయడము, అంబటింటికి పోవడము, జోగి రమేష్ ఇంటికి పోవడము, టీడీపీ వీళ్ళేదో తప్పు చేసినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని ఎక్స్ప్లెనేషన్లు చేయడం, ఈ డ్రామాలు ఎందుకు నడుస్తున్నాయి? ఈ రాజకీయ డ్రామాలు ఎందుకు దేవాలయ వ్యవస్థలోకి దూరుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ప్రతి హిందువు అర్థం చేసుకోవాలి. ఇందులో స్పష్టంగా హిందూ సంఘాల తరపున, హిందుత్వం తరపున, హిందూ నాయకుల తరపున ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించాలి. అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని లోపల దొయ్యాలి అనేటటువంటి ఏకైక డిమాండ్తోని ముందుకెళ్ళాలి. ఈ టీటీడీ నెయ్యి విషయంలో వైసీపీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొంది అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. టెండర్లు ఉండేవి, టెండర్ల యొక్క నిబంధనలను కూడా మార్పు చేసి మరి ఈ దొంగ కంపెనీలను, వాళ్ళకు తెలిసిన కంపెనీలను, కల్తీ నెయ్యి ఇచ్చేటటువంటి కంపెనీలను టీటీడీలోకి ఇన్వాల్వ్ చేసినది వైసీపీ ప్రభుత్వం కాదా, వైసీపీ నాయకులు కాదా అనేటటువంటిది కూడా ప్రజలు ఆలోచించాలి. టెండర్లు ఏ విధంగా ఉండేవంటే ఇంతకుముందు 4 లక్షల లీటర్ల ఆవు పాలు ప్రతిరోజు కొనుగోలు చేయాలి అనే నిబంధన ఉంటే దాన్ని పూర్తిగా ఎత్తివేశారు. గడిచిన 3 ఏళ్లలో తప్పనిసరిగా నిర్వహణలో ఉండాలి ఆ కంపెనీ అంటే ఒక్కేడాది కంపెనీ పెట్టినా సరిపోతుంది అనేటటువంటి నిబంధనని మార్పు చేశారు. పాల నుండి రోజుకు 12 టన్నుల వెన్న తీయాలి అనేటటువంటి నిబంధన ఉంటే 8 టన్నులను వెన్న తీస్తే చాలు అనేటటువంటి సడలింపు చేసి టర్నోవర్ 250 కోట్లు ఉండాలి అనేటటువంటి నిబంధన ఉంటే టర్నోవర్ 150 కోట్లు ఉంటే చాలు అనేటటువంటి నిబంధనను పెట్టి 371 జీవోని ఎత్తివేసి నందిని డైరీకి ఇవ్వాల్సినటువంటి నెయ్యి ఏదైతే ఉందో కర్ణాటక తరతరాలుగా కొన్ని సంవత్సరాలుగా టీటీడీకి లడ్డు ఇచ్చేటటువంటి నందిని నెయ్యిని పక్కన పెట్టి ఈ దొంగ బోలే బాబాకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యిని పెట్టి హవాలా ద్వారా 250-300 కోట్ల డబ్బుని నొక్కేసినటువంటి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ సుబ్బారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి నాయకులు, ఈ టీటీడీ బోర్డు మెంబర్లు, ఈ 36 మంది దోషులు ఎవడుంటే వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి. ఈ మీనమేషాలు లెక్క పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం, డ్రామా ఆర్టిస్టులాగా నాయకులందరూ కూర్చొని డ్రామాలు వేయడం, మీడియాగా చెప్పుకునేటటువంటి వీళ్ళంతా కలిసి టీటీడీ లడ్డూలో అపచారం జరిగింది, దానికి యాక్షన్ ఏది?
హిందూ సమాజం నుంచి స్పందన లేదు. ఎందుకంటే ఇదేదో మీడియా వ్యవహారం లాగా లేదా ఇదేదో రాజకీయ పరమైనటువంటి చర్యలాగా హిందువులందరూ చాలామంది హిందూ నాయకులుగా చెప్పుకునేటటువంటి వాళ్ళందరూ దీని మీద స్పందించకుండా మొదట్లో స్పందించినటువంటి వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి అంశం కనబడతలేదు. ఒక్కడు కూడా అరెస్ట్ కాలేదు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత 36 మంది జైల్లో ఉండాలి. ఈ పాటికి 36 మంది జైల్లో ఉండకుండా ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారా అనేటటువంటిది నాకు అర్థమవుతుంది. అటు వైసీపీ నాయకులు ఇటు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లతో సంబంధం ఉంది. ఇది మా దేవాలయం, హిందువులకు సంబంధించిన దేవాలయం, దీని మీద స్వామీజీలు మాట్లాడాలి, దీని మీద ప్రవచనకర్తలు మాట్లాడాలి, దీని మీద హిందూ నాయకులు మాట్లాడాలి. కానీ రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం, హిందువులందరూ ఇదేదో రాజకీయ కోణం అని మౌనంగా ఉండడం, లేదా కాపు నాయకుడి మీద దాడి చేశారు కాబట్టి కాపులంతా సైలెంట్గా ఉండడం, కమ్మ నాయకుడి మీద దాడి చేశారు కమ్మలు సైలెంట్గా ఉండడం, రెడ్డి నాయకుడి మీద దాడి చేశారని రెడ్లు సైలెంట్గా ఉండడం, ఇలాంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో హిందూ జాతి ఉంటే భవిష్యత్తులో హిందూ జాతికి మనుగడ ఉండదు. రేపొద్దున వచ్చేటటువంటి ప్రభుత్వాలు ప్రత్యక్షంగా దేవాలయాల్ని దోచుకున్నా కూడా కనీసం హిందువుల నుంచి స్పందన ఉండదు. ప్రతి హిందూ నాయకుడు దీని మీద స్పందించాలి. ఖచ్చితంగా 36 మందిని అరెస్ట్ చేసి బొక్కలో తోయాలనేటటువంటి ఏకైక డిమాండ్తో ఇంకోసారి ఇట్లాంటి చర్య చేయాలి, ఇట్లా కల్తీ చేయాలి, ఇట్లాంటి తప్పుడు పని దేవాలయంలో చేయాలి అంటే ఉచ్చబోసుకునేలాగా చర్యలు తీసుకుంటేనే చంద్రబాబు నాయుడు మీద హిందువులకు గౌరవం ఉంటుంది తప్ప నేనేదో వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, నేను వెంకటేశ్వర స్వామికి రోజు పొద్దున్న లేసి దండం పెడతాను, కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కల్తీ చేసినా, తప్పులు చేసినా, అన్య మతస్థులు దూరినా, ఎన్ని పాపాలు చేసినా నేనేం చర్యలు తీసుకోను. ఎందుకంటే రాజకీయం కోసం పైనుంచి వాళ్ళేదో చెప్పారు, పక్కనున్న వాళ్ళు వీళ్ళేదో చెప్పారు అనేటటువంటి ఒక సొల్లు కామెంట్లు కనుక చెప్పుకుంటూ మీటింగులలో చెప్పుకుంటూ కూర్చుంటే మాత్రం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా హిందూ సమాజం నుంచి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు మీదనే వస్తుంది. మీకు దమ్ముంటే టీడీపీ వాళ్ళకు ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా కల్తీ చేసినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి బొక్కలో తీయండి. కానీ ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్పి హిందూ సమాజాన్ని మభ్యపెట్టద్దు. జరిగింది, తప్పు జరిగింది, ఏజెంట్ లోపల అందరినీ అరెస్ట్ చేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. ఆ గింపినీలు అసలు యోగి ఆదిత్యనాథ్ అయితే బుల్డోజర్లు పెట్టి కూల్చేసిస్తాడు ఆ కంపెనీలు. ఈ పాటికి మీకు ఆ దమ్ము లేదు, కనీసం అరెస్ట్ చేసి లోపలేయండి. కేసీఆర్ అయితే మెడబట్టి మరి లాక్కొచ్చే సీన్లు మీడియాలో రికార్డులు అయ్యేటి. మీకు ఆ దమ్ము లేదు, కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. హిందూ సమాజం నుంచి రావాల్సినటువంటి స్పందన రావట్లేదు, టీడీపీ తీసుకోవాల్సినటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, వైసీపీ వాళ్ళు మాత్రం ఇందులో జంతు కవ్వు కలవలేదు కాబట్టి మాకేం సంబంధం లేదు ఇది అనేటటువంటి ఒక ఎజెండాని తీసుకెళ్తున్నారు. హిందువుల్ని పూర్తిగా అయోమయంలో, అజ్ఞానంలో, పిచ్చిలో నెట్టేస్తున్నారు. హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడి మీద కూడా స్పందించలేనటువంటి నపుంసకత్వ స్థితిలోకి హిందువుల్ని మీడియా, రాజకీయ పార్టీలు, కుల వర్గాలు నెట్టేసినాయి. కాబట్టి కనీసం హిందువులలోనైనా చైతన్యం రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.